ఓకే సార్. చాలా లేట్ అయింది కదా, ఫుడ్ పెట్టేసి లీలా. ఓకే మ్యామ్. ఓకే సార్, క్యారీ ఆన్. చాలా ఆకలిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? లేదు కూర్చోండి. మేడం, మీరు 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 కమ్ కానీ కమ్ జాయిన్ జాయిన్ us. పర్లేదు మేడం, మీరు. పర్లేదు, జాయిన్ us. ఓకే మేడం. నిన్న అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది. సో నన్ను పిలిచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని. సో ఎలా ఉన్నారు? ఎలా ఎలా ఉంటారు? కూతురు కదా, ఇన్ఫ్యాక్ట్ కొడుకు కన్నా ఎక్కువ. చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. అవును, ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు చేశారు ఏంటి అని? ఎక్కడికి వెళ్తారు? దొరుకుతారు. యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా. ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు. అంటే కేసు క్లోజ్ అయినట్టేనా? ఏం రామచంద్ర, మేడం కేసు క్లోజ్ అయినా? అంటే అంటే క్రూస్ కోసం చూస్తున్నాం మేడం. చూసారా ఎంత ఆకలి మీద ఉన్నారో? లీలా, ఇంకొంచెం పెట్టు. మేడం వద్దు మేడం, వద్దు వద్దు, చాలు చాలు చాలు. పోస్ట్ మార్టంలో ఏమైనా తెలిసిందా? లేదు, ఏం తెలియట్లేదు. ఓకే. బాబాయ్ మీరు రండి. అతనేంటి చాలాసేపు నుంచి ఉన్నాడు? కేసు ఏంటి? పర్సనల్ అంటే సార్ ఎస్ఐ గారితోనే మాట్లాడతారంట. సరే చూసుకో. ఓకే సార్, నేను చూసుకుంటా. మేడం మేడం, నా మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది, నేను తీసుకొస్తా. భోజనం చేస్తున్నారుగా, ఆగండి, కూర్చోండి. ఏ లీలా, వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా. వరుణ్, ఈ వాటర్ బాటిల్ మనదేనా? మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు కొనిచ్చావనుకుంటా. అవును, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమృత చనిపోయిన స్పాట్లో ఇది దొరికింది. అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి. వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ నేనే ఇచ్చా. వన్ సెక్. హలో గోవర్ధన్ గారు, యా అదే మీటింగ్ ఉందన్నారు కదా. సో సారీ, ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద మీటింగ్ అండి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఐల్ కమ్ రైట్ నౌ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా ఐల్ బి దేర్ అండి. గైస్, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. మేడం సార్ గ్లాస్ మర్చిపోయారు సార్. ఓకే. పురుషోత్తం, ఇందాకెవడో వచ్చాడన్నా? సార్. వాడెక్కడా వెళ్ళిపోయాడా? నేను చూసుకుంటా సార్. సార్ వినిపిస్తుందా? సార్ అర్థమైంది. డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు. సార్ ఓకే, నేను క్లియర్ చేస్తాను సార్. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి?
ఏమైంది మేడం? ఎవరైతేను? ఏమయ్యా, ఏం కావాలి? ఎస్ఐ గారిని కలవటానికి వచ్చానండి. ఏంటి విషయం? చెప్పవయ్యా, ఏసీబీ గారు అడుగుతున్నారు కదా. మేడం మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? సార్, ఇప్పుడు కావాలా సార్? ఇప్పుడు పంపిస్తాను సార్, ఇమ్మీడియట్గా పంపిస్తాను. వెయిట్ చేయి, మేడం పిలుస్తారు. అయ్యా అయ్యా అయ్యా, నాకున్న ఒకే ఇల్లు కొడుకు కూడా లాగేసుకున్నారు అయ్యా. ఏం నన్ను కావాలి? బయటికి గంటేశారా? ఏం లేదు. అయ్యా, మీరు అరే, ఎలాగైనా వెళ్ళి- నాకు న్యాయం వెళ్ళి చేయండి. అయ్యా, కంప్లైంట్ ఇవ్వండి. మేడం రమ్మన్నారంట. యా, కమిన్, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు సూర్య మేడం. రేడియో మిర్చిలో ఆర్జేగా వర్క్ చేస్తుంటా. ఓకే సూర్య, టెల్ మీ. నిన్న నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం. అటాకా? ఎవరు చేశారు? డోంట్ వరీ, యూ కెన్ టెల్ మీ. మొన్న నవంబర్ 15న షామీర్పేట రోడ్లో అమృత అని ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం. అవును. అది అది యాక్సిడెంట్ కాదు మేడం, మర్డర్. మర్డరా? అవును మేడం. ఎలా చెప్తున్నారు? నేను చూశాను మేడం. ఒక అతను అమ్మాయిని లారీ కింద దూసేయటం నేను చూశాను మేడం. సార్, నువ్వా? ఇందాక నా కోసం ఒకటి వచ్చాడు కదా, వాడెక్కడ? వాడే సార్. ఇప్పుడే మేడం పిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్. ఎవరు, ఏసీబీ గారా? అవును సార్. సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, మనుషుల్ని గుర్తుపడ్డారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు, అంతేనా? అవును మేడం. వాడు తోసేసి ఏం చేశాడు? పారిపోయాడా? లేదు మేడం, తోసేసిన వెంటనే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది మేడం. ఆ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వెయిట్, అంటే ఇది ఒక్కరు చేయలేదన్నమాట. ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్లా ప్లాన్ చేసి చంపేశారు. మేడం, సార్ వెళ్ళిపోయారు. మీకు చెప్దామని. నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను తర్వాత పిలుస్తా. ఓకే. ఇంకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని? ఫేస్ గుర్తుండదు. సరే, కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా, ఎనీథింగ్? లేదు మేడం, నాకు టెన్షన్ వచ్చేసి అక్కడి నుంచి పారిపోయాను మేడం. సరే, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. ఓకే మేడం. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరిని అటాక్ చేస్తారో అని భయం వేస్తుంది మేడం. దిస్ ఇస్ మై కార్డ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఏదైనా క్లూ దొరికినా, ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం, నిన్న నా మీద ఒకటి అటాక్ చేసాడని చెప్పాను కదా. నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం. అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్టు చూశాను మేడం. పచ్చబొట్ట? చెప్పాలనిపించింది మేడం. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ మేడం. సార్, మాట్లాడానండి, కంప్లైంట్ తీసుకోమన్నారు. ఓకే. మేడం,
వచ్చిందా? ఎస్ మేడం. Idiot. ఏమైంది మేడం? ఏమైందా? వాడిని టాటూ చూశాడ్రా. వాడిని కొట్టమని నీకు ఎవరు చెప్పాడు? మేడం అది నేను నమ్ముకుని ఒక చెత్త పని చేశాను చూడు. మేడం అది Shut up. అంటే మేడం చిన్న విషయం కదా అని నేనే. చిన్న విషయం చూజాయికారాతో ఒకడు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు? మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం, నేను హ్యాండిల్ చేస్తా. నువ్వేం హ్యాండిల్ చేస్తావురా ఇడియట్? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు? పని చేసే పని ఫినిష్ అవ్వాలి, మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు. ఇడియట్. గుడ్ మార్నింగ్ మేడం. అవును, వాడి సంగతి ఏంటి? ఎవరు మేడం? ఇంకెవరు? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా. ఓ ఆ సూర్యగాడా. బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు, లేదంటే ఇంకోటి అనుకుంటాడు. నేనే అనవసరంగా వెళ్ళి గెలికా. ఏం ప్రాబ్లం ఉండదు, మీరు లైట్ తీసుకోండి మేడం. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా? నాతో చెప్పినవని వేరే వాళ్ళతో వాగితే? పైగా వాడు ఎఫ్ఎంలో పనిచేస్తున్నాడు. లైట్ తీసుకోవాలా? మరి ఏం చేద్దాం మేడం? మేడం, అబ్బాయి ఫాదర్. నమస్కారం. నమస్తే అండి. మదర్. నమస్తే. నమస్కారం అండి. తను పెళ్లి కొడుకు. నమస్తే. మెల్లగానుంటే నీకు ప్రాబ్లం ఏంటి? మీ నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ అరేకరం లేదు. నేను చేసుకోవడం మానేశానా? నాకు ఇష్టం లేదమ్మా. దీనికి ఒక మంచి సంబంధం వస్తే చాలని రోజు దేవుడికి 1000 దండాలు పెట్టుకున్నాను. కానీ వీళ్ళకి మాత్రం సినిమా హీరోలే కావాలి. ఏమైందండి? దానికి పెళ్ళొద్దంటయ్యా. మెల్లకనంట బాబు. దాన్ని కాస్త రియాలిటీలో బతకమని చెప్పు. సూర్య, పద వెళ్దాం. ఎక్కడికి? పద వెళ్దాం. నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా, ఫోర్స్ చేయకండి. ఎందుకు ఇష్టం లేదు? వాడు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు. ఏంటి విధానం నచ్చలేదా? ఏంటి విధానం నచ్చేది? వాళ్ళది మంచి కుటుంబం, మంచి అబ్బాయి. నేను వాళ్ళ సంబంధం ఓకే చేస్తున్నాను, ఓకే చెప్తున్నాను, అంతే. ఎందుకు బలవంతం చేస్తున్నావు? నాకు ఇష్టం లేదు. సూర్య, వస్తావా లేదా? నథింగ్ టు వరీ, చిన్న దెబ్బ అంతే. మరేం పర్వాలేదంటారా డాక్టర్? స్కానింగ్ చేశాం కదా, రిపోర్ట్ చూసి రేపు డిశ్చార్జ్ చేద్దాం. యా, గివ్ మీ ద ఫైల్. డాక్టర్ గారు, యా, అమ్మాయికి భోజనం అన్ని పెట్టొచ్చు కదా? డైట్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే సార్. తీసుకో. నువ్వు కూడా వాడికి మెల్లకనుందని వద్దన్నాను అనుకుంటున్నావా? వాడు నీ దగ్గర ఆ విషయం దాచిపెట్టాడు కాబట్టి వద్దనుకున్నావు. నేను కూడా నా ఫేస్ బ్లైండ్నెస్ విషయం నీ దగ్గర దాచాను కదా. కరెక్టే, కానీ అప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫ్రెండ్వి కదా. వీడు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నీకు గుర్తుందా, ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు తనని ఆపి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పావు. అది కదా ఆనెస్టీ. అలా కదా ఉండాలి. సర్లే, నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, మనం మళ్ళీ మాట్లాడదాం. అంటే నేను నో చెప్తే నాకు మెచ్యూరిటీ లేనట్టా? ఎవరన్నారు? ఆ పెళ్లి కొడుకే చెప్పాడు. నువ్వు ఈ మాట చెప్పేదాకా నాకు అడి మీద సాఫ్ట్ కార్నరే ఉంది. వాడు వద్దులే. అబ్బో, పెద్ద మ్యానిపులేటర్ ఆడు.
మెల్లకన్ను విషయం ఆడే దాచిపెట్టి తప్పు ఆడే చేసి నువ్వు అనకుండా లాక్ చేస్తాడా? నిన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాడా? చూడాద్యా, ఇది నీ లైఫ్. ఇది నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని చెప్పే రైట్ నీకు ఉంది. నీకు మాత్రమే ఉంది. అర్థమైందా? ఆంటీతో నేను మాట్లాడతానులే, నువ్వు భయపడుకో. పెద్ద క్రిమినల్ మైండ్ ఆడిది. ప్రాబ్లం వాడి కంట్లో కాదు, వాడి క్యారెక్టర్లో ఉంది. ఏమైంది? ఒక్క నిమిషం, ఎక్కువ ఆలోచించుకో, సరేనా? ఆంటీ, ఏం పర్లేదు ఆంటీ, బాగానే ఉంది. నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. గుడ్ నైట్, టేక్ కేర్. ఏమైంది? ఏమైంది? ఏం అవ్వలేదు. ఏమైనా అవ్వాలా? ఆల్రెడీ లేట్ అయింది. అయింది. ఆంటీ వెయిట్ చేస్తుంటది. చేస్తుంది. టైం 10:30 అవుతుంది. బయలుదేరవా? ఏంటి ఇంత తొందరగా పంపిస్తున్నావు? నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోకూడదు. నేనేమనుకుంటానే? సీరియస్గా అడుగు. నువ్వు ఎలా ఉన్నావని నాకు తెలుసు, కాబట్టి నీ లవ్ నేను ఫీల్ అవుతా. కానీ నేనెలా ఉన్నానని నీకు తెలియదు కదా. సో నా లవ్ ఎలా ఫీల్ అవుతావు? ఇప్పుడు నువ్వు నన్ను చూసావా? కళ్ళు మూసుకునే ఉన్నావు కదా, కానీ నా ప్రేమను ఫీల్ అయ్యావు కదా. అలాగే నేను నీ లవ్ని ఫీల్ అవుతూ ఉంటాను.